ఆఫ్ ది రికార్డ్. పెద్దలు సర్దుకు పొమ్మన్నంత తేలిగ్గా కింది స్థాయిలో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారా? పార్టీలోకి కొత్తగా వచ్చిన సీనియర్ లీడర్తో అక్కడి వైసీపీ క్యాడర్ కలవలేకపోతోందా? మాజీ మంత్రి కూడా అయిన సదరు సీనియర్ బయటి వ్యవహారాలు చక్కబెడుతున్నా ఇంటిని మాత్రం దిద్దుకోలేకపోతున్నారా? రెండు వర్గాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఏది? కలవలేకపోవడానికి కారణాలేంటి? రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చినంత తేలిగ్గా క్షేత్రస్థాయి క్యాడర్ మారిపోదు. అందుకు కార్యకర్తల మనస్సాక్షి అంగీకరించదు కూడా. వారిలో బలమైన భావజాలం ఉంటుంది. మేము ఫలానా పార్టీ లేదా నేతకు దగ్గరగా ఉండాలని ఫిక్స్ అవుతారు. ఒకవేళ పార్టీలోకి కొత్త నేత వచ్చినా ఎక్కువ సందర్భాల్లో అది పైకి బాగానే కనిపిస్తుంది, కానీ లోలోన మాత్రం ఆ అంతరం అలాగే ఉంటుంది. ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో అదే జరుగుతోందట. ఇక్కడ మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి మారారు. వాస్తవంగా వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీని వీడిపోతుంటే ఎవ్వరూ ఊహించిన విధంగా శైలజానాథ్ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. కాంగ్రెస్ హయాంలో 2 సార్లు సింగనమల ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్స్లో మంత్రిగా కూడా పనిచేశారాయన. అందుకే వచ్చి రాగానే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది పార్టీ. బయట బాగానే దూసుకువెడుతున్న శైలజానాథ్ ఇంటిని మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారట. ఎందుకంటే నియోజకవర్గంలో 6 మండలాలకు ఇప్పటికే బలమైన ఇన్ఛార్జీలున్నారు. ఇంకా బలమైన నాయకులు కూడా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో శైలజానాథ్ వారందర్నీ కలుపుకుని పోలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. కొందరు నాయకులైతే తాము ఆయన నాయకత్వంలో పనిచేయలేమని బాహాటంగానే చెప్పేస్తున్నారట. అసలెందుకు ఇలాంటి పరిస్థితి అంటే, శైలజానాథ్ రాకముందు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డే రూలింగ్ చేసేవారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గాన్ని తన హోల్డ్లో పెట్టుకున్నారాయన. అప్పట్నుంచే సాంబశివారెడ్డికి చెందినవారు ఇక్కడ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారంతా ఆయనతో ఇప్పటికీ క్లోజ్గానే ఉంటున్నారు. అటు సాంబశివారెడ్డి కూడా జగన్కు దగ్గరగా ఉంటూ కీలక వ్యవహారాలు చూస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో శైలజానాథ్తో కలిసి పనిచేసేందుకు సాంబా టీం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో శైలజానాథ్ బయట వ్యవహారాల్లో దూకుడుగా ఉన్నా పార్టీలో కీలకంగా పనిచేసిన మండల నాయకులతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయాన్ని ఒకరిద్దరు కీలక నాయకులు అధినేత దగ్గరే చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని సెట్ చేసే ప్రయత్నాలు మొదలైనట్లు చెబుతున్నారు. ఏదేమైనా అంతా బాగుందనుకున్న సింగనమల వైసీపీలో అసలు లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.